వర్షాలు పడ్డాయి అంటే మనకైతే చాలా ఇబ్బంది అవుతుందిలా. కానీ ఆ రాష్ట్రంలో జనాలందరికీ వర్షం పడిందంటే వరాల జల్లు కురిసినట్టేనులా. ఆ 2 నెలలు పనులన్నీ మానుకొని మరి వాళ్ళు ఆ వరద నీళ్ళల్లో ఏం చేస్తారో నేను ఎప్పుడు కాదు, కానీ మీరే చూడుండ్రి. మీరైతే ఎప్పుడన్నా ఎక్కడన్నా వజ్రాలను చూసి రానుల్లా? అసలు వజ్రం ఎట్లుంటుందో మీకు తెలిసినా? ఆ వజ్రం ఎంత విలువ ఉంటుందో మీకు తెలిసినా? అసలు వజ్రం భూమి మీద ఉన్నప్పుడు ఎట్లుంటుందో మీరు ఎవరైనా చూసిర్రా? అరే ఏమైంది వజ్రాలు చూసిర్రా, వజ్రాల ధర ఎంత అని అడుగుతుండో అని అనుకుంటుర్రా? ఇక అసలు ముచ్చట చెప్తున్నా ఇన్నుర్రి. వర్షాకాలం వచ్చిందంటే చాలుల్లా జనాలందరూ వాళ్ళ వాళ్ళ పొలాలను జల్లెడేసి మరీ ఎత్తుకుతారు. వాళ్ళు ఎత్తుకుడే కాకుండా కూలి మనుషులను కూడా పెట్టి వాళ్ళ పొలాలను ఎత్తుకిస్తారు. అరే గీనేంది గిట్లా మాట్లాడుతున్నా అనుకుంటుర్రా? నిజాములా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నది కదా, అక్కడ అనంతపూర్ జిల్లాలో వజ్రాలు దొరుకుతున్నాయంట. వర్షాకాలం వచ్చిందంటే చాలు ఊళ్ళో జనాలందరూ ఆ వర్షం నీళ్ళలో వజ్రాలు వేటను మొదలు పెడతారట. ఇక చిన్నల కాడి నుంచి వెళ్ళి పెద్దోళ్ళ దాకా జూన్ జూలై 2 నెలలు వాళ్ళ పనులను పక్కకు పెట్టి ఈ వజ్రాల పని మీదనే ఉంటారట ప్రతి ఒక్కళ్ళు. అయితే ఈ వజ్రాల కడప, మదనపల్లి, ధర్మవరం, ఆలూరు, గుంతకల్లు, గుత్తి ప్రాంతాలలో ఎక్కువ లభిస్తాయంట. ఒక చిన్న రాయి దొరికినా కూడా దాని ధర అయితే చాలా ఉంటదంట మార్కెట్ లో. అందుకనే 2 ఏళ్ళు బాగా కష్టపడి ఒక రాయిని సంపాదించుకుని వాళ్ళ కష్టాలన్నీ తీర్చుకునేందుకు ఇక జనాలు అందరూ వచ్చి వజ్రాలను ఎత్తుకుని మొదలు పెడతారు.